నీరు ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి జీవనాధారం. నీరు లేకుంటే మనకు మనుగడే లేదు. అయినా కూడా చాలా మంది నీటిని వృధా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి పక్కన పెడితే నీటి విలువ తెలిసి నీటిని దైవంలా కొలుస్తూ తమ నేలపై పరవళ్లు తొక్కుతూ వచ్చే ప్రతి నీటి బొట్టును ఎంతో అపురూపంగా భావించే వారి ఆనందం ఎలా ఉంటుందో తెలిపే వీడియో ఇది. కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదం ఉన్నప్పటికీ కన్నడగడ్డ నుంచి తమిళ నేలపైకి కావేరీ జలాలు వచ్చే సమయంలో తమిళనాడు డెల్టా ప్రాంత ప్రజలు పడే సంతోషం అంతా ఇంతా కాదు. వారి ప్రాంతంలోని కాలువల్లోకి కావేరీ జలాలు జలజలా పారుతూ వస్తుంటే ఎదురెళ్లి హారతులిచ్చి మరీ నదీమ తల్లికి స్వాగతం పలికారు, సాష్టాంగ ప్రణామాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మ కావేరమ్మ తల్లి, మమ్మల్ని బతికించేందుకు, మాకు బతుకునిచ్చేందుకు వచ్చావా తల్లి అంటూ కావేరీ నదికి బాష్పాంజలి ఘటించారు. జలజలా పారుతూ పరుగున వస్తున్న కావేరమ్మకు కాలువల్లోకి దిగి మొక్కారు. ధూపదీపాలతో పూజలు చేశారు. ఈ తంతు ప్రతి ఏడాది జరుగుతుంది. తమ జీవితాల్లో వెలుగు నింపి పంట పొలాలను సస్యశ్యామలం చేయాలని కావేరమ్మను వేడుకుంటూ ఉంటారు. తాజాగా ఈ ఏడాది కూడా కావేరీ జలాలు తమిళగడ్డను తాకుతున్న తరుణంలో డెల్టా ప్రాంత ప్రజలు హారతులిస్తూ పూజలు చేశారు. ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీటి విలువ తెలిసిన మనుషులు ఆ జీవధారకు ఇస్తున్న గౌరవం, చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే కళ్ళు చెమర్చక మానవు.